ఇంకా చెప్పండి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కానీ, రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఇక్కడ ఉంటే అక్కడ లోకేష్ బాగా చేస్తున్నాడు, ఇక్కడ దౌర్భాగ్యం అని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పైగా వాళ్ళకి కొంచెం మిత్రుడైనటువంటి రేవంత్ని కూడా విమర్శిస్తుంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వారించినట్లు నాకు కనపడలేదు. ఇంకో ఆయనేమో ఇంకా తీవ్రంగా మాట్లాడారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారే స్ఫూర్తి, ఇది ఇందిరాగాంధీ గారి స్ఫూర్తి అని చెబుతున్నారు. సో ఈ మొత్తం ఇష్యూలో కాంగ్రెస్కి లాభమా నష్టమా? సరే, ఇప్పుడు ఎన్టీఆర్ గారిని పొగిడినప్పుడు, అంటే ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీని తిడుతూ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఎప్పుడైతే టీడీపీ పార్టీని, అంటే ఆయన నెక్స్ట్ టైం రాగానే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహానాడులో తెలంగాణలో నేను తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడతారు. తెలంగాణకు అధ్యక్షుడిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఏమో తెలంగాణ పదమే లేదంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరేమో తీర్మానంలో కాంగ్రెస్ ని బంధు ప్రీతి అవినీతి పార్టీ అని చెప్పి తిట్టారు. ఇప్పుడు ఆయన ఎవరు సార్? ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే బంధు ప్రీతి అవినీతి అని చెప్పేసి అంటే సరే, అది కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు నిన్న జరిగింది ఏంటంటే సార్, ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది చెప్తాను. తెలంగాణలో జరుగుతుంది అంటే క్రమంగా తెలంగాణ వాద మీద ఒక బలమైనటువంటి దాడి జరుగుతుంది సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, సరే తప్పకుండా ఆయన. కానీ మరి అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి మా తెలంగాణ నాయకుల ఎంతమంది విగ్రహాలు పక్క రాష్ట్రంలో ఉన్నాయి? అమరావతి ప్రాంతంలో కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? చెన్నారెడ్డి గారు కావచ్చు, లేకపోతే పివి నరసింహారావు గారు కావచ్చు, జలగం వెంగళరావు గారు కావచ్చు, అంజయ్ గారు కావచ్చు, ఎవరైనా విగ్రహాలు అక్కడ ఉన్నాయా? ఒక్క విగ్రహం చూపెట్టండి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం అది, ఈ రాష్ట్రం ఇది అయిన తర్వాత నేనేమంటున్నా అంటే ఇక్కడ రోషే గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు, పెట్టారుగా అక్కడ. ఎస్ సార్, నేనేమంటున్నా అంటే రోషే గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంటే క్రమక్రమంగా తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఇది సాంస్కృతిక దాడి సార్, ఆధిపత్యం. నేనేం ఆధిపత్యం కాదు సార్, ఒక డైల్యూషన్ అనమాట. ఏంటంటే ఆయన నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా క్రమం మొన్న ఏముంది సార్, అసలు ఏం నడుస్తుంది రాజకీయం అనేది తెలంగాణలో ప్రజలందరూ చూస్తున్నారు. స్వయంగా ప్రధానమంత్రి వస్తాడు ఈ రాష్ట్రానికి వచ్చి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని, పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రిని కలుతాడు. వాళ్ళకి ఇల్లు లేవా సార్? వాళ్ళ రాష్ట్రానికి పోవాలి కదా వాళ్ళు. నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంటికి పోయి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోయి మాట్లాడేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిసి పని చేద్దామంటాడు, నువ్వు రా మా ఇద్దరం కలిసి పని చేద్దామంటాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో అసలు ఏ పార్టీ నడుస్తుంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం ఇదంతా. నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కానీ, లేదా భవిష్యత్తులో తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంను మళ్ళీ రివ్యాంప్ చేయడానికి ఒక కొత్త పార్టీని పుట్టించండి సార్ రేవంత్ రెడ్డి గారు. ఒక కొత్త పార్టీ పుట్టింది ఈ మధ్యలో, పార్టీ కావచ్చు సార్. ఇక నేనేమంటాను చూస్తారు మీరు, ఆయనకి ఏం సంబంధం, రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం సార్? నేనేమంటున్నా అంటే పుట్టింది ఒక పార్టీ, ఆ పార్టీ పుట్టినప్పుడు దానికి తగ్గట్టుగా కావాల్సినటువంటి సరసమైన ధరలో సమకూరు అని చెప్పేసి ఎవరు సమకూరుస్తున్నారు అందరికి తెలుసు. సమకూర్చారు సార్, నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక స్టేట్మెంట్ చూడండి సార్, కాంగ్రెస్ స్టేట్మెంట్ ఎట్లుంటుందో ఇంకో కొత్త పార్టీ స్టేట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే పాత టీడీపీ నాయకులు అందరూ ఎక్కడికి పోవద్దు, తెలంగాణలో వాళ్ళందరికీ కొత్త పార్టీ పుట్టించారు. ఆ కొత్త పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళు సిద్ధమవుతారు. మన 2-3 మాజీ మంత్రులు కూడా జాయిన్ అయినారు. ఒక ఆయన బోడ జనార్దన్ రెడ్డి గారు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు సార్. ఆ పార్టీ ఇంకా పుట్టలే కాబట్టి మేము చెప్పాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడడానికి కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చుకుంటున్నాడు. ఆయన సమకూర్చుకొని ఆయన ఏం చేయాలని ఆయన చేస్తూనే ఉన్నాడు. ఒక డైరెక్ట్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పిలిచి ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఆయన నెక్స్ట్ వచ్చేసి సార్ స్వయంగా పిసిసి అధ్యక్షుని మీద రేవంత్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి ఛానల్ డైరెక్ట్గా టెలికాస్ట్ చేసి ఆయన అవినీతి పరుడు, అక్రమ పరుడు అది అని చెప్పేసి ఒక టీవీ టెలికాస్ట్ చేస్తారు. దాని గురించి మాట్లాడారు. ఇక్కడ మొత్తం కూడా తెలంగాణ మీద జరుగుతున్నది. ఎందుకంటే తెలంగాణ మీద ఏ విధమైనటువంటి దాడి చేయాలో ఆ విధమైన దాడి చేస్తున్నారు. కిషోర్ గారు చెప్పండి, ఏమిటి మహానాడులో కాంగ్రెస్ పార్టీ మీద అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, అవినీతి పార్టీ అని వాళ్ళు చెప్తే ఇక్కడేమో ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోటే ఉందనేమో వీరు చెబుతున్నారు. ఇంతకీ ఆంధ్రలో తెలుగుదేశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు మీకు మిత్రపక్షమైన మీకు మద్దతు ఇస్తారా, లేదా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పీచ్ స్ఫూర్తిగా మీకు రేవంత్ రెడ్డి గారి గురించి ఒకటి ఫండమెంటల్ మనందరం అర్థం చేసుకోవాలి సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు బలిదేవత అన్నారు సోనియా గాంధీ గారిని, అదే పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యారు. సో మీరు ఏది కూడా రేవంత్ రెడ్డి గారు ఏదన్నా కానీ అది సీరియస్ గా అన్నట్టుగా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో
ఆ రాజకీయాలకి అనుగుణంగా తనకి ఏదైతే లాభం ఉంటుందో ఆ మాట అంటారు అనేది మీరు గ్యారంటీగా ఇది రాసి పెట్టుకోవచ్చు. అది విషయం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? చాలా కన్ఫ్యూజన్. మీరే అన్నారు కదా, మొన్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా నేను ఏ పార్టీ వాడిని కాదు, నేను అందరి వాడిని అన్న టైప్ లో మాట్లాడుతూనే వచ్చారు. నాకు ఏ పార్టీ అతీతం కాదు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నట్టున్నారు. ఏంటండి? మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నట్టున్నారు. లేదు సార్, నేను ఒక విషయం చెప్తాను. సో వారు ఏంటంటే రాజకీయాల్లో వారికి తెలిసింది ఏంటంటే, వారికి తెలిసిన రాజకీయం ఏంటంటే ఏ సమయంలో ఎటు మారుతుందో ప్రజాభిప్రాయం మనకు తెలియదు. అందుకని మన అవకాశాలు అంతటా ఉంటాయి, అన్ని డోర్లు ఓపెన్ చేసుకుని ఉంచుకోవాలి అన్నది వారి ఉద్దేశం. అది మనకు క్లియర్ గా వారి లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పింది సార్. ఇప్పుడు వారేదో కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అని చెప్పి ఇప్పుడు చెప్తారు, ఇందిరా గారు చెప్తారు. లేదు వారు అసలు చాలా కాంగ్రెస్ వాది, అసలు ఏమాత్రం మాకు అనుమానం లేదు వారి మీద అని చెప్తారు. కానీ బట్ వారి చరిత్ర ఏం చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. వారికి ఏ పార్టీ అతీతం కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరూ చేయని కంటార్షన్స్ అంటారు సార్. ఇప్పుడు సర్కస్ లో చేస్తారు ఇట్లా మెలికలు తిరిగిపోయి మొత్తం మీద. ఇది ఇందిరాగాంధీ గారిని మెచ్చుకోవాలి, అటు ఎన్టీఆర్ గారిని మెచ్చుకోవాలి. మధ్యలో మరి కాదు మీరేమో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు, ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి. మరి ఇప్పుడు వీళ్ళలో ఎవరు గొప్ప అనుకోవాలి? సరే ఎవరు గొప్ప ఎవరు కాదనేది కానీ పివి నరసింహారావు గారు అయితే ప్రధానమంత్రిగా చేశారు. ఆయన్ని జాతిరత్నంగా ప్రకటించలేదు రేవంత్ రెడ్డి గారు, ఆయన్ని జాతిరత్నంగా ప్రకటించలే, ఎన్టీ రామారావు గారు ప్రకటించారు. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను సార్, నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా రాజకీయమే చేస్తారు అనేది క్లియర్. ఆ మూవ్మెంట్ కి ఇప్పుడు రేపు సడన్ గా ఎన్టీఆర్ గారిని అంతటి వాడు ఇంతటి వాడు అని చెప్పిన వారు రేపు అవసరం వస్తే వారిని తిట్టరా అంటే వారిని తిడతారు. ఇప్పుడు ఇంతకీ చెప్పండి, మళ్ళీ ఇందిరా గారు కూడా మాట్లాడే టైం తక్కువ ఉంది. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీజేపీకి మద్దతు ఇస్తుందా, కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా? సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇప్పుడు మన రాకేష్ గారు మాట్లాడతారు. కానీ ఒక్క 2 లైన్లు చెప్తాను. ఇక్కడ మాకు ప్రజల మద్దతు ఉంటుంది సార్, ఫస్ట్ థింగ్. మిగిలినవన్నీ పక్కకు పెట్టండి. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ వారే పాలించారు. తెలంగాణ వారేమి అమాయకులు కూడా కాదు. సరే, ఒకప్పుడు అంటే మన నీళ్లు కావు, మన నిధులు కావు, మన నియామకాలు కావు అనుకున్నాం. వాళ్ళు 10 ఏళ్ళు పాలించిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే పాత రాజకీయాన్ని తీసుకొచ్చి ఇప్పటికి కూడా ఏదో అణచివేత కార్యక్రమాలు తెలంగాణని ఇండిపెండెంట్ చేయడంలో ఆత్మన్యూనతా భావంలోనే మనం బతకాలి అని చెప్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్ ఇందిరా గారు మీరు చెప్పండి, ఏమిటి తెలుగుదేశం పార్టీ మీకు మద్దతిస్తుందా, బీజేపీకి మద్దతిస్తుందా? ఎన్టీ రామారావు గొప్పవాడా, పివి నరసింహారావు గొప్పవాడా? తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనేది కొందరు ఉద్యమకారులు ఓపెన్ గా ప్రకటనలు చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏమిటి? సరే, ఇప్పుడు మన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ యొక్క ఆవేదనలు అవసరం వచ్చిన సందర్భం విషయం వెళ్ళగక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అనేది పార్టీ అనేది ఉందా అంటే ఉంది, నామకవాస్తానికి అంతే. ఆ ఓట్ బ్యాంక్ పూర్తిగా అంతా కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయిపోయింది. రెండో విషయం ఏంటి అని అంటే, ఇవాళ అవసరం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో మీటింగ్ లో కూర్చొని అలా నాయకుని మెప్పించడం కోసం ఎవరో 2 నాయకులు స్టేట్మెంట్ చేసినంత మాత్రాన ఈ రాష్ట్రానికి ఒక్క సెకండ్, ఇది రేవంత్ రెడ్డి గారిని అవమానించారు. ఆయన విద్యాశాఖ ఉంది. లోకేష్ గారి కంటే రేవంత్ కంటే లోకేష్ గారు చాలా బెటర్, డైనమిక్. వాళ్ళకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం అదేం తెలియజేస్తారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ కాదండి, కాంగ్రెస్ అవినీతి పార్టీ, బంధుప్రీతి పార్టీ, అట్టడి దిక్మాల పార్టీ ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెడితే దాన్ని ఎదుర్కోవడానికి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారని వాళ్ళు రాస్తే, ఇక్కడేమో ఎన్టీఆర్ స్ఫూర్తితో మేము పని చేస్తున్నాం అంటున్నారు. ఒక మాట చెప్తా సార్, మంచి పనులు చేసిన వాళ్ళ గురించి మా ప్రభుత్వము వాళ్ళ గురించి వాళ్ళు చేసిన గుర్తు పెట్టుకోవాలనుకున్న అంతవరకే. రెండో విషయం ఏంటి అంటే, ఇవాళ లోకేష్ గారు చాలా బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపితే ఈ రాష్ట్రంలో స్థిరపడి టీడీపీ పార్టీ నడుపుతున్నంత పోయి ఏపీలో సెటిల్ అవ్వమని చెప్పండి సార్, మాకేం బాధలేదు. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర వైద్య శాఖ, ఎడ్యుకేషన్ ఉంటే
విద్యాశాఖ ఉంటే విద్యాశాఖతో నష్టం ఏంటి సార్? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే మరిన్ని నిధులు వస్తాయి. దౌర్భాగ్యం అంట ఇందిరా గారు ఆవిడెవరో మహిళా నేత. దౌర్భాగ్యం తెలంగాణలో దౌర్భాగ్యం. లోకేష్ చాలా గొప్పగా చేస్తున్నాడు, మా దౌర్భాగ్యం అని స్పందించలేదు. కాదు కాంగ్రెస్ పార్టీకి స్పందించలేదు, కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, మంత్రి గారు స్పందించలేదు. సరే నేనేమంటున్నానంటే తెలంగాణ విరక్తి అనిపిస్తే పోయి ఆంధ్రప్రదేశ్ లో సెటిల్ అవ్వమనండి వాళ్ళ నాయకుడి దగ్గర. ఆడపోయి పని చేస్తే అయిపోతుంది కదా. ఈడెందుకు దుకాణం బంద్ చేసుకుంటే అయిపోయి ఆల్రెడీ ప్రజలు మీ దుకాణం బంద్ చేసింది. ఈడ మళ్ళీ ఏదో ఉందన్న ప్రయత్నం చేసుకుంటూ కాదంటున్నా. రెండో విషయం ఫైనల్ గా ఒక మాట చెప్పండి, పివి నరసింహారావు గొప్పవాడా? పివి నరసింహారావుని జాతిరత్నంగా డిక్లేర్ చేస్తారా చేయరా? రెండు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని నిన్న మహానాడులో తీర్మానం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికే వచ్చిన ఎన్టీఆర్ స్ఫూర్తి ఎట్లా మీకు పనికి వస్తుంది? సార్ నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అవినీతి అయితే 2018 మహానాడులో రాశారు. ఆ పాయింట్ మీద మీరేమైనా స్పందిస్తారా? అయితే అంతే అన్నారులే అనుకుంటారా? మీ ఇష్టం. నేను చెప్తున్నా, రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ ఎన్నిసార్లు తీసుకున్నారో దేశ ప్రజలకు తెలుసు. సో ఇవాళ తిట్టినటువంటి కాంగ్రెస్ తోటి ఇవాళ సోనియా గాంధీతో మాట్లాడినటువంటి వ్యక్తి వ్యతిరేకం అని చెప్పిన మాతో పొత్తులో వచ్చి పనిచేస్తారు. ముఖ్యమంత్రి సర్కిల్ మాబోటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ నమ్మాలా? మహానాడులో కాంగ్రెస్ ని తిట్టినటువంటి అదే తిట్టడం అంటే ఎన్టీఆర్ గారు ఏ సందర్భంలో పార్టీ పెట్టారన్నది తీసుకోవాలా? మీకు పివి నరసింహారావు అన్న అసలు ఎందుకు కనపడలేదు? జాతిరత్నంగా మీరు డిక్లేర్ చేస్తారా చేయరా? ఒక మాట చెప్తా, ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా తెలుగు జాతి గౌరవం అని చెప్పి ఆయన ఏదో మాట్లాడి అంటే కాంగ్రెస్ లో తెలుగు జాతి గౌరవం ఉండదన్నమాట. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదానికి వ్యతిరేకంగా పార్టీ పెడుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. నరసింహారావు ఈ ఆర్థిక వ్యవస్థను బలపరిచిందంటే దానికి ఎలాంటి కాదు అందరూ ఎక్స్పెక్ట్ చేశారంటే పివి నరసింహారావు జాతిరత్నం అంటారనుకున్నారు కానీ ఎన్టీ రామారావు మీ కాంగ్రెస్ వాళ్ళకి జాతిరత్నం ఎట్లా అయ్యాడో అర్థం కాదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం అభిమానులకి ఎన్టీ రామారావు తెలుగుదేశం అభిమానులకి జాతిరత్నం అంటే ఒప్పుకోవచ్చు. సార్ అలా చేయండి, చివరికి ఒకరు చెప్పి క్లోజ్ చేస్తా. రేవంత్ అన్న మాట్లాడే ఉద్దేశంలో పార్టీకి సంబంధించిన విషయంలో అయిందో ఇందిరాగాంధీ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గురించి చెప్పడం జరిగింది, టీడీపీ నుంచి ఎన్టీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఇవాళ ఒక ఐడియాలజీలో చూసుకున్నప్పుడు అంబేద్కర్ గురించి చెప్పడం జరిగింది. కానీ దీన్ని అందరూ ఏం చేస్తున్నారంటే కాంట్రవర్సీలు అయిందో ఎవరికి నచ్చిన కాంగ్రెస్ పార్టీ అని అంటే చాలా మంది మా దగ్గర ఏంటి గొప్ప ఇందిరాగాంధీ చెప్పండి మీ పార్టీ వాళ్ళే చెప్పండి. కాదు ఇందిర గారు మీ పార్టీ వాళ్ళే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ అభివృద్ధికి కృషి చేసిన పార్టీలో ఒకటని మేము నమ్ముతాం. కానీ తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఏమి నమ్మలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అన్నారు. దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకుంటారంటే మీ ఇష్టం తీసుకోండి. ఆయనకంటే గొప్పవాడు పివి నరసింహారావు తెలుగుదేశం అభిమానులకి ఆయన గొప్పవాడు అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ కేవలం కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కేవలం ఓట్ల కోసం కాకుండా ఒక దీర్ఘకాలిక రాకేష్ కుమార్ గారు, ఇందిరా